ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. హలో డార్లింగ్. హాయ్ డార్లింగ్. ఓకే సార్, మీ పని తొందరగా కంప్లీట్ అయ్యేలా చేసి మీకు టచ్లోకి వస్తాను. బాయ్ సార్. దేవిక, నువ్వెప్పుడొచ్చావు? అన్నట్టు అన్నయ్య కీర్తి వాళ్ళు వచ్చారా? రాలేదండి. ఇంతకీ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో? ఓ అదా, నా క్లయింట్ తనకిచ్చిన ఆర్డర్ గురించి ఫాలో అప్ కాల్ చేశాడులే. అవును దేవిక, నువ్వేంటి డల్గా కనిపిస్తున్నావు? వీళ్ళ మేనత్త మా అమ్మ వాళ్ళని నాకు నగలు పెట్టాలని అడిగిన విషయం చెప్పి ఆ నగల గురించి పట్టించుకోవద్దని వాళ్ళ అత్తయ్యతో చెప్పమని కళ్యాణ్తో చెప్పాలా వద్దా? చెప్పలేదంటే వాళ్ళ అత్తయ్య ఇప్పుడు ఏ నగలు పెడుతున్నారని మా వాళ్ళని లాక్ చేస్తుంది. ఎలా? దేవిక, ఏంటి దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? అంతా ఓకే కదా? ఓకే కళ్యాణ్. అది కళ్యాణ్, మా అత్తయ్య మన పెళ్లికి రావడం చూసి మా అమ్మే వచ్చినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దేవిక. నిజానికి మా అత్తయ్య రాకుండా ఉండుంటే ఈ ఫీలింగ్ మిస్ అయి ఉండేవాణ్ణి. తను వచ్చి నాకు మర్చిపోలేని జ్ఞాపకాలని క్రియేట్ చేసింది. కళ్యాణ్ వాళ్ళ అత్తయ్య గురించి ఇంత పాజిటివ్గా చెప్తున్నప్పుడు నేను తన మీద కంప్లైంట్ చేస్తే హర్ట్ అవుతాడేమో. ఆ టాపిక్ టచ్ చేయకపోవటమే మంచిది. ఏదో చెప్పాలని వచ్చి ఆగిపోయినట్టుగా కనిపిస్తున్నావు. అదేంటో చెప్పు. అదేం లేదండి. అవును, మీ అత్తయ్య గారికి అబ్బాయిలు లేరా? మా అత్తయ్య టాపిక్ టచ్ చేసిందంటే ఖచ్చితంగా మా అత్తయ్య ఏదో ఫిట్టింగ్ పెట్టే ఉంటుంది. అది కక్కలేక మింగలేక విలవిల్లాడిపోతున్నట్టుంది పాపం. లేరు దేవిక, నేను కూడా మా అత్తయ్య నన్ను తన సొంత కొడుకులా పెంచుకుందిలే అనుకున్నానే కాని నా మీదే తన పంచప్రాణాలు పెంచుకుందని ఒక ఏజ్కొచ్చాకే అర్థమైంది. తనే లేకపోతే నేను లేను. అలాంటి మనిషిని మన పెళ్లి వల్ల 8 సంవత్సరాలు దూరం పెట్టాల్సొచ్చింది. దానికి నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. చూడు, ఈ గోల్డ్ అంతా 8 years బ్యాకే నా కోసం తెచ్చిందంట. ఇదంతా నాకు వేసి తను ఎంతగానో మురిసిపోయింది తెలుసా? ఈ నగల్ని చూపించే
మా వాళ్ళని అందరి ముందు ఇన్సల్ట్ చేయాలని చూస్తుంది. ఆ విషయం చెప్పలేని అసక్తురాలిగా నేనున్నాను. అటు మా అమ్మ వాళ్ళ బాధను చూడలేకపోతున్నాను, ఇటు బాధ పెట్టొద్దని మీ అత్తయ్య గారికి చెప్పలేక నలిగిపోతున్నాను. నీ గురించి నాలాగే ఆలోచించే వాళ్ళు ఉన్నారంటే నాకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణ్. ఇక నుంచి మీ వాళ్ళు దూరంగా ఉన్నారన్న బెంగ నీకు తీరిపోయింది. నా బెంగ తీరిపోయింది సరే, కానీ నిన్ను బాధ పెట్టేవాళ్ళు కూడా నీ చుట్టూనే ఉన్నారని నువ్వు గుర్తించలేకపోతున్నావు. అందుకు నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది. దేవిక, ఆ బెంగ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే నువ్వు ఒక విషయానికి ఓకే చెప్పాల్సింది. ఏంటది? కోర్స్ నేను అడిగితే నువ్వు కాదని అనవని నాకు తెలుసు, కానీ ఫార్మాలిటీ కోసం అడుగుతున్నాను. మా అత్తయ్యని ఇక్కడే మనతో పాటే ఉండనిద్దామా? తనిక్కడ ఉండాలని మనం అనుకుంటే సరిపోతుందా? మీ అత్తయ్య ఒప్పుకోవాలి కదా. అసలే ఆమె అలవాట్లు పద్ధతులు వేరు. తనిక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎంతగా ఇబ్బంది పడుతుందో చూస్తున్నారు కదా. అయినా ఈ విషయంలో మీరు నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇష్టమే నా ఇష్టం. థ్యాంక్స్ దేవిక. మా అత్తయ్యతో నేను మాట్లాడతాను. నీకొక విషయం చెప్పనా? నువ్వు నన్ను హర్ట్ చేయడానికే కాదు, డిసప్పాయింట్ చేయడానికి కూడా ఇష్టపడవు. మా అత్తయ్య విషయంలో నిర్ణయం నాకే వదిలిపెట్టినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. నిన్ను చూస్తుంటే జాలేస్తుంది దేవిక. ఒకప్పుడు నువ్వు చాలా ఇంటెలిజెంట్గా థింక్ చేసేదానివి. ఎవరు ఎలాంటి వాళ్ళో స్కాన్ చేసి వాళ్లకు తగ్గట్టే బిహేవ్ చేసేదానివి. కానీ ఇప్పుడు నా ట్రాప్లో పడిపోయి ఎవరు ఎలాంటి వాళ్ళు పసిగట్టలేకపోతున్నావు. మా అత్తయ్యని అడ్డం పెట్టుకుని నిన్నొక ఆట ఆడుకుంటాను. దేవిక పద. ఫోన్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చానే. ఇక్కడే బ్యాగ్ పెట్టి మాట్లాడాను. నేనున్నప్పుడు ఎవరూ రాలేదు. అయినా బాక్స్ మిస్ అయింది. మరి బాక్స్ ఏమైనట్టు? నాకు తెలియకుండా ఎవరైనా బాక్స్ తీసుంటారా? నాన్నని విడిపించడం కోసం అమ్మ అడిగిన కాదని తెచ్చిన గాజులు కనపడకుండా పోయాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా నాన్నని బయటికి తీసుకురావాలి? అక్కడేమో నాన్నని పోలీసులు కొడుతున్నారు. ఇంకా లేట్ చేస్తే కేసు ఫైల్ చేసి కోర్టుకు తీసుకెళ్తారు. లాయర్ ఏమో 5 లక్షలు ఇస్తే గాని కేసు ఆగదన్నారు. పోయిన గాజులతో పాటు నా ఆశలు కూడా ఆవిరయ్యేలా చేసేవా స్వామి? ఫోన్ మాట్లాడుతున్న హడావిడిలో బాక్స్ ఇంట్లోనే మర్చిపోయానేమో. కీర్తి, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి 2 గంటల పైన అయిందని అమ్మ చెప్పింది. ఇంట్లో పెళ్లి పెట్టుకొని ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? తర్వాత చెప్తానన్నయ్య. ఆగు. ఆన్సర్ చెప్పకుండా వెళ్తావేంటి? ముందు ఆన్సర్ చెప్పి వెళ్ళు. అన్నయ్య చెప్పాను కదా తర్వాత మాట్లాడతానని. నన్ను వదిలే. అర్థమైంది. ఫ్రెండ్స్ పేరు చెప్పి ఎక్కడో జల్సా చేస్తున్నా మీ నాన్న కోసం వెళ్తున్నావా? ఆయన జల్సాలు చేయట్లేదన్నయ్య. ఆయన దురదృష్టం కొద్దీ చేసిన తప్పుకి పోలీస్ స్టేషన్లో లాఠీలు దెబ్బలు తిని ఎప్పుడెప్పుడు బయటకు వస్తానా అని ఎదురు చూస్తున్నారు. మాట్లాడవేంటి చెప్పు. ఉదయమనంగా వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు ఇంటికి రాలేదంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. కన్ఫర్మ్ నువ్వు సైలెంట్గా ఉన్నావంటేనే నీ తండ్రి ఏదో కొంపలు కూల్చే పనేదో చేశాడని.
ఏం చేశాడో కనీసం ఆ బ్రేకింగ్ న్యూస్ అయినా చెప్పు, విని తరిస్తాం. నాన్న గురించి ఏమీ తెలియకుండా ఏదేదో ఊహించుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఏంటి మాట్లాడదంటున్నావు? కార్ డెకరేషన్ కోసం ఇచ్చిన డబ్బులతో ఏ చెట్టు కిందో పేకాట ఆడుతూ కూర్చొని ఉంటాడు. అక్కడ బిజీ కాబట్టి ఇంటిని గాలికి వదిలేశాడు. ఆపరా. ఏంట్రా మీ నాన్న గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? ఇంట్లో బంధువులు ఉన్నారు, వాళ్ల ముందు ఇలా మాట్లాడితే పరువు పోతుందన్న విషయం మర్చిపోయావా? నాన్న ఎక్కడున్నాడని అడుగుతున్నాడమ్మా. మనకిష్టమైన వాళ్ళు ఫంక్షన్లో ఉంటే బాగుంటుంది అనుకుంటాం. అలాగే మనకి కష్టం కలిగించే వాళ్ళు లేకుంటే కూడా బాగుంటుందనే కోరుకుంటాం. అలాగే ఆయన ఇంటికి దూరంగా ఉంటేనే ఇంటికి మంచిది. ఇక్కడ ఉంటే లేనిపోని సమస్యలు తెచ్చి అందరి ముందు మనం తల దించుకునేలా చేస్తారు. అలాంటి మనిషి ఎక్కడుంటే ఏంటి చెప్పు? కళ్యాణ్ ఇంటికొచ్చేశాడు. ఇక ఎవరు వచ్చినా రాకున్నా ఈ పెళ్లి ఆగదు. నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూడు, వెళ్ళు. అమ్మా, ఏంటి బ్యాంక్ లాకర్లో నీ గాజుల్ని భద్రంగా దాచాను అని చెప్తున్నావా? నేను కావాలని నీ మనసుని నొప్పించాలని మాట్లాడలేదమ్మా. పరిస్థితుల వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది. నా మనసుని నువ్వు నొప్పించాల్సిన పనిలేదు కీర్తి. ముందు చూపుతో నీకేమీ చేయలేని చేతకాని తల్లిలా ఉన్నాను. అందుకే నాలో నేనే ప్రతి క్షణం కుమిలిపోతూనే ఉంటాను. పెళ్లి పనులు చూడకుండా ఇక్కడే విగ్రహంలా నిలబడ్డావు ఏంటి? సాయంత్రం లేడీస్ ఆటపాటల ప్రోగ్రాం ఉంది. వెళ్ళి దేవికని కళ్యాణ్ని రెడీ చేసి తీసుకునిరా. జావ్. పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని తీసుకురండమ్మా. నీ మొహంలో హ్యాపీనెస్ కన్నా సాడ్నెస్ ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్గా ఉంటాయి దేవిక. ఆ ఎక్స్ప్రెషన్స్ నీ ఫేస్లో కంటిన్యూ అయ్యేలా ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అమ్మా ధరణి, వచ్చి వధువరులకు కుంకుమ బొట్టు పెట్టు. అలాగే. లాయర్ అడిగినట్టు 5 లక్షలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. డబ్బు కట్టకపోతే నాన్న కోర్టుకెళ్లే పరిస్థితి వస్తుంది. ఏం చేయాలో దిక్కుతోచట్లేదు. నాన్న బయటకు వచ్చే మార్గం చూపించు స్వామి. ఏదన్నా పాట పాడొచ్చుగా? నువ్వు పాడవదినా? నాకు సిగ్గొదినా. నువ్వు పాడొచ్చు కదా దుర్గా. మీ తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ముందు పాడాలంటే నాకు ఎక్కడలేని సిగ్గు వదినా. నేను పాడలేను. ఆగండి ఆగండి ఆగండి. మీరైతే ఓల్డ్ సాంగ్ పాడతారు, నేనైతే సిచ్యువేషన్ కి సింక్ అయ్యే సాంగ్ పాడతాను. ఏది పాడు చూద్దాం.
పట్టబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఇవాటికి ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుట్టుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం ఆరు వీరలే తేడా లేదులే ఇకపై బంద్ కరో. రండి పిన్ని గారు, ఇప్పుడే ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఇక చూడండోయ్ మా మోసి ఇచ్చే ట్విస్టుల వేడుకని. ఖర్చు లేని పాటలు బాగానే పాడుతున్నారు. బహుత్ అచ్చా హై. మరి ఉదయం నేను అడిగిన సంగతి క్యా కియా? సాయంత్రము జరిగే ఫంక్షన్లో పుట్టింటి నుంచి పెళ్లి కూతురికి బంగారం పెడతాము అని వాద్య అయిన శాంతమ్మ గారు మరి ఏమి పెడుతున్నారు దేవికాకి? మోసి ఇప్పుడు అవన్నీ ఎందుకు మోసి? వాళ్లే చెప్తుంటారు కదా బేటా, పద్ధతులు ఆచారాలు అని. అవి ఫాలో అవుతూ పెడుతున్నారా లేదా అని అడుగుతున్నాను. ఇందులో నేను కొత్తగా అడిగేదేమీ లేదు. క్యా ధరణి, క్యా బోల్తే? అంతేనండి. నువ్వు అడిగినప్పుడు నా గాజులు ఇచ్చుంటే ఇప్పుడు నువ్వు ఇలా ఇబ్బంది పడాల్సి వచ్చేదే కాదు. ఇప్పుడు గాజులు పోయాయి, నాన్న జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇదిగో అమ్మా, మీకు మాటిచ్చినట్టే దేవికకి పుట్టింటి తరపున నా గాజులే ఇస్తున్నానమ్మా. నువ్వాగమ్మా. పిన్నిగారు, పుట్టింటి వాళ్ళు నగలు పెడితేనే ప్రేమ ఉందని ఎలా అనుకుంటారు? ఇక్కడ మేమంతా మిడిల్ క్లాస్ వాళ్ళం. మా దగ్గర ఆస్తులు అంతస్తుల కన్నా ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు, అనురాగాలే ఎక్కువ. దేవిక, ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా. పుట్టింటి నుంచి కానుకలివ్వడం మన ఆనవాయితీయేనమ్మా. ఇందులో ఇబ్బందేమీ లేదులే. నువ్వాగమ్మా, నన్ను మాట్లాడినివ్వు. మా అక్క నన్ను ఒక తల్లిలా చూసుకుంది. మా అమ్మ వాళ్లకన్నా తనే నాకు ఎక్కువ మంచి చెడ్డలు నేర్పింది. ఆ సేవలకి ఎంత విలువ కట్టగలం? నేను దీర్ఘ సుమంగళిగా ఉండాలని మా అక్క నా తల మీద వేసే 4 అక్షింతలే కోట్ల కన్నా, కేజీల బంగారం, వజ్రాల కన్నా ఎక్కువ.
జన్మలెత్తినా ఈ అక్కకి చెల్లెలిగానే పుట్టాలని ఆ దేవుణ్ణి రోజు వేడుకుంటాను. ఇలాంటి మనుషుల నుంచి నేను ఎప్పటికైనా గుప్పెడు ప్రేమని, పసుపు కుంకుమని కానుకగా కోరుకుంటానే కాని తులాల కొద్దీ బంగారాన్ని కాదు. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి సెంటిమెంట్ డైలాగులకేమీ కమ్ నహి. పుట్టింటికి నువ్విచ్చిన గౌరవం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది దేవిక. ఈ కాలంలో ప్రతి ఆడబిడ్డ తన పుట్టింటికి ఇలాగే విలువ గౌరవం ఇస్తే మన బంధాలు మరో 10 కాలాల పాటు పచ్చగా ఉంటాయి. మంచి మాట చెప్పావత్తయ్యా. అప్పట్లో ఆడపిల్లలకి వాళ్ళ అమ్మా నాన్నలు అప్పులు చేసి ఆస్తులమ్ముకొని దండిగా కట్నం ఇచ్చి పెళ్లి చేశారా లేదా అన్నదే చూస్తారే కాని దేవిక లాంటి గొప్ప మనసుతో పుట్టింటి వాళ్ళ గురించి ఆలోచించరు. అదంతా మా అమ్మ అక్క వాళ్ళ పెంపకమే అత్తయ్య. సర్లేమ్మా, నీ పెళ్లి నా కళ్ల ముందు జరిగితే అది చూడాలన్నది నా ఆశ. అది నెరవేరినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ పెళ్లి నా చేతుల మీదుగా నేను కష్టపడి కట్టిన ఇంట్లో జరగడం అన్నది నాకెంతో గర్వంగా ఉంది దేవిక. సర్లే, నీకు హెల్ప్ చేస్తాను. వెంటనే ఎస్ఐకి కాల్ చేసి మా నాన్నని విడిపించు. కానీ నాదో కండిషన్. ఏంటది?